చాలామంది అండి నౌ డేస్ చాలా ఇబ్బందులు, రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో బాధపడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎదుట వ్యక్తిని ఎక్కువ నమ్ముతున్నారు. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని నమ్ముతామో అప్పుడే ఆ వ్యక్తులే మనకి నమ్మక ద్రోహం చేస్తారు. ఎప్పుడైతే మన మీద నమ్మక ద్రోహం జరిగిందో అప్పుడు మనము డైజెషన్ చేసుకోలేం కదండి. మీలో ఎవరికైనా నమ్మక ద్రోహం జరిగిందా? చాలా మందికే జరిగే ఉంటుందండి. మనం ఎవరైతే ఎక్కువ విశ్వసిస్తామో, ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళ నుంచే మనకి మోసం అనేది ఏదో ఒక రూపంలో ఎదురవుతుంది. ఎందుకో తెలుసా అండి? మన నమ్మకమే మనల్ని మోసం చేయటానికి మార్గం ఇచ్చింది మనమే. అదే వాళ్ళని నమ్మకపోయింటే మనకి ఇది ఎదురయ్యేది కాదు కదా. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఒక పెద్ద కులానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏమన్నారు, మీరు చాలా గొప్పవాళ్ళు, చాలా మేధావులు, మీకు చాలా జ్ఞానం ఉంది, ఏం చేద్దాము, మనం పెళ్లి చేసుకుందామని చెప్పారు. సరే అని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 5 కోట్ల ఆస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. నిజంగా ఆమె జ్ఞానానికి ఇష్టపడలేదు, ఆమె అందాన్ని ఇష్టపడలేదు, వెనకున్నటువంటి ఆస్తిని ఇష్టపడ్డారు. 5 కోట్లయితే ఉంది కదా, ఎట్లుంటే ఏముందిలే అనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వాళ్ళ జీవితం హాయిగా నడిచింది. ఆ తర్వాత ఇద్దరికి గొడవలు వచ్చాయి. గొడవలు వస్తే ఆ గొడవల్లో భార్య ఎక్కువ ఆస్తిపరురాలు, మంచి ఉద్యోగస్తురాలు, భర్త ఒక చిన్న ఉద్యోగుడు, అది కూడా ఏదో అలా అలా నడుచుకుంటూ వెళ్ళే ఉద్యోగం లాగా, ఈరోజు ఉంటుందో రేపు ఓడిపోతుందో తెలియని ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు ఈమెను అవమానించాడు. ఏమని? నువ్వు ఎప్పుడు దేవుడినే పూజిస్తూ ఉంటావు, ఎప్పుడు నీ దేవుడు ఏమిచ్చాడు నీకు, ఎప్పుడు దేవుడు 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 అని కూర్చొని ఉంటావు, నువ్వు ఉద్యోగము నీ దేవుడు, నీ ఉద్యోగం నువ్వు దేవుడు అని అంటాడు. ఇతనేమో బాగా జల్సాలకు అలవాటు పడిపోతాడు. బాగా జల్సాలకు అలవాటు పడిపోయి ఈమె ఇచ్చే డబ్బు మీదే ఇతను ఆధారపడి ఉంటాడు. ఈమె డబ్బిచ్చినంత కాలము ఇతనికి హాయిగా సాగింది. ఈమె ఒకరోజు ఆలోచన చేస్తుంది, అవును నేను నా భర్తను నేనే కదా చెడగొడుతున్నాను, ప్రతిసారి నేను డబ్బు ఇవ్వడం వల్ల కదా నా భర్త నా మీద అజమాయిషి చూపిస్తున్నాడు, అతనికి డబ్బు విలువ తెలియకోకుండా పోతుంది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు, మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు నాకు చెందాలే కానీ ఇతను ఏమీ కష్టపడుకోకుండా నా మీద పెళ్లి చేసుకొని అజమాయిషి చేస్తున్నాడు, నన్ను కూడా ఖర్చు పెట్టుకోకుండా చేస్తున్నాడు, నేను ఇస్తే మాత్రం ఇతనికి ఇష్టం, నేను ఖర్చు పెడితే మాత్రం అతనికి ఇష్టం లేదు అని చెప్పి ఆమె ఒకరోజు క్వశ్చన్ వేసినందుకు, ఆ క్వశ్చన్ వేసింది కదా అని చెప్పి, నువ్వు నాకు క్వశ్చన్ వేసే లెవెల్లో తయారయ్యావా, నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అమ్మాయిని పంపించేశాడు. అమ్మాయి నేను వెళ్ళను, నీ కాళ్ళు పట్టుకుంటా, చేతులు పట్టుకుంటా, దయచేసి నా మాట విను అని ఎంత రిక్వెస్ట్ చేసినా, కాళ్ళు పట్టుకున్నా, చేతులు పట్టుకున్నా ఆగలేదు, వెళ్ళిపోయాడు. అమ్మాయిని పంపించేశాడు. నువ్వున్నా శవంలాగా పడిండు, ఒక మూలను కూర్చో, నన్ను మాట్లాడొద్దు, నన్ను ముట్టుకోవద్దు అన్నంత గట్టిగా చెప్పాడంట. అలానే శవంలాగా ఒక 6 నెలలు 7 నెలలు ఉన్నా కూడా పట్టించుకోవడం మానేశాడు. ఎప్పుడైతే అమ్మాయి డబ్బులు ఇవ్వడం మానేసిందో అప్పటి నుంచి అమ్మాయికి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఒకటి డెసిషన్ తీసుకుంది. ఏమన్నా తెలుసా? ఇతను నన్ను కాదు ఇష్టపడింది, నా డబ్బుని. నా డబ్బున్నంత కాలం నన్ను బాగా చూసుకున్నాడు, నేను డబ్బు ఇచ్చినంత కాలం బాగా చూసుకున్నాడు. ఎప్పుడైతే నేను డబ్బు ఇవ్వను అని అవాయిడ్ చేశానో అప్పటి నుంచి నన్ను ఒక కుక్కలాగా చూశాడు, గుండె మీద నుంచి నన్ను కిందికి తన్నేశాడు. ఇలాంటి మనిషి నాకు వద్దు అని ఈ అమ్మాయి గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇతనికి రివర్స్ అయిపోయింది కేసు. అరే నేను ఇట్లా చేస్తే ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయేమో, లాక్కుందాము, 5 కోట్ల ఆస్తులో నుంచి కనీసం ఒక 2 కోట్లు తీసుకున్నాను అంటే నేను ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే నా జల్సాలు చేసుకోవచ్చు, నా విలాసాలకు వెళ్ళొచ్చు, ఇలా అయితేనే మళ్ళీ నీ దగ్గరకు వస్తానని గేమ్ ఆడచ్చు అని ఇతను అనుకున్నాడు. మైండ్లో గేమ్ ఫిక్స్ చేసుకొని అమ్మాయి దగ్గర ఆడటానికి ప్రయత్నం చేశాడు. ఇతని గేమ్ అంతా ఈ అమ్మాయి గ్రహించుకున్న తర్వాత, ఇలాంటి భర్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, నేను ఇతన్ని ఎంటర్టైన్మెంట్ చేయకూడదు, ఇతనికి విలువ తెలియాలి అని చెప్పి ఒక 6 సంవత్సరాలు వదిలేసింది. 6 సంవత్సరాలు వదిలేసిన తర్వాత అయినా అతనికి ఏమైనా బుద్ధి వచ్చిందా?
బుద్ధి రాలేదు. ఇతనేమనుకున్నాడు, ఈమెకు డబ్బే ముఖ్యమైంది కదా, డబ్బుతోనే కాపురం చేయనీలే, నాతో వద్దు అనుకుని విచ్చలవిడిగా విలాసాలకు, జల్సాలకు, మోసాలకు అన్నింటికి ఎడిక్ట్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 50 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు ఇద్దరు కలుసుకోలేదు, ఇద్దరికి పిల్లలు కూడా కలగలేదు. ఇప్పుడు ఈమెకు 5 కోట్ల ఆస్తి ఉండి ఏం ప్రయోజనము, ఇతనికి ఏమి లేకోకుండా ఏం ప్రయోజనం, ఏమి లాభం వచ్చింది వీళ్ళిద్దరికి కదా. రండి కలుపుతాము అని పెద్ద మనుషులు పిలిస్తే ఇక్కడేమో నాకు 2 కోట్లు ఇస్తే నేను వస్తానని ఈ కేసు అంటుంది. ఈ కేసు ఏమో నేను ₹1 ఇవ్వను, వస్తే రాని పోతే పోని అని ఈ కేసు స్టాండర్డ్గా ఉండిపోయింది. ఇలా జీవితాలను అనేటివి సర్వనాశనం చేసుకుంటున్నారండి జనాలు. వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఒక పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని చక్కగా గడపకోకుండా, ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా, ఒకరికొకరు ఇబ్బంది పడుకుంటూ, ఒకరికొకరు బాధపడుకుంటూ వాళ్ళ జీవితాన్ని అలా గడిపి శవంలాగా బతకడం కంటే ఏదో డైవర్స్ తీసుకుందాం రమ్మంటే మళ్ళీ డైవర్స్ కూడా రాడంటండి. ఆమె ఎప్పుడైనా చనిపోతే ఆ 5 కోట్ల ఆస్తి నాకు వస్తుంది కదా, నేను ఇక్కడిక్కడే కాలక్షేపం చేసుకుంటా, వేరే వేరే వాళ్ళతో దీనికి తెలియకోకుండా అక్కడక్కడ తిరిగి అక్కడక్కడ సిమ్ కార్డులు కూడా మార్చేసి, ఏటీఎం కార్డులు కూడా మార్చేసి తిరగడము చేయడము, ఇలా చేసి పోలీసు వాళ్ళకి దొరకకోకుండా క్రైములు చేసుకుంటూ, వేరే వేరే అమ్మాయిలకి ట్రాప్ చేస్తూ, వేరే వేరే అమ్మాయిల్ని మోసం చేస్తూ, వాళ్ళ నుంచి డబ్బు లాక్కుంటూ, వాళ్ళని తిని వాళ్ళు 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 ఏమన్నా బెదిరిస్తే కనుక మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి ఇది చెప్తాను, లేకపోతే వాళ్ళకి అది చెప్తానని ఆ పిల్లలకు బెదిరించుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఇక్కడి ఆడదాన్ని ఒంటరిదాన్ని చేసేసి ఇబ్బంది పెట్టాడని చెప్పి ఎంతో ఇబ్బంది పడ్డారండి. ఎందుకో తెలుసా, ఆమె నమ్మి నాకంటే తక్కువ ఉద్యోగస్తులైనా పర్వాలేదు నాకుంది కదా అని నమ్మి సంవత్సరం వెంట పడి చేసుకుందంటండి పెళ్ళి తన్ని. ఆ సంవత్సరం వెంట పడి నమ్మి పెళ్లి చేసుకున్న ఆడదానితో ఈ మగవాడు ఎలా ప్రవర్తించుకొని ఉండాలి. తనే సర్వం అనుకుని ఉంటే ఈరోజు 5 కోట్లు ఎక్కడికి పోవు కదండి. రేపు పొద్దున వాళ్ళు సఖ్యంగా ఉండి ఒక బిడ్డను ఒక పాపను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓపిక పట్టి ఉండింటే కనుక ఆమెలోనూ మార్పు వస్తుంది, ఇతనిలోనూ మార్పు వచ్చిండేది కదా. అలా కాకోకుండా ఈమె డబ్బు కోసము, ఈమె చేసింది తప్పు కాదు, ఇతను చేసిందే తప్పు కదా. ఆడదంటే డబ్బు నుంచి ఆశించదు. మగవాడు ఎంతో కొంత సంపాదిస్తే ఆడది ఎవరికి ఇస్తుంది, ఎవరికి ఇవ్వదు కదా, తనకి తన కుటుంబానికే కదా ఇచ్చుకుంటుంది. అలా ఎందుకు ఆలోచన చేయరండి చాలామంది. ఇలా ఆలోచన చేయకోకుండా వాళ్ళ కుటుంబాలని వాళ్ళే సర్వనాశనం చేసుకుంటున్నారు. మనుషుల మీద నమ్మకం అనేది పోతుందండి. భార్య భర్తను నమ్మట్లేదు, భర్త భార్య నమ్మట్లేదు, కొడుకు కూతురుని నమ్మట్లేదు, కూతురు కొడుకుని నమ్మట్లేదు. సొసైటీ ఎక్కడికి వెళ్తుందో, అసలు ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళే మనకి ఎక్కువ మోసం చేస్తున్నారు. అందుకేనండి ఎవరిని నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకున్నారంటే మీరు ఉన్నతమైన శిఖరాలని వెళ్ళటానికి అవకాశం అంటూ ఉంటుంది. ఎవ్వరికి నమ్మి ఎవరితోనూ మోసపోయి వాళ్ళ కోసం మనము జీవితాన్ని పోగొట్టుకోవడం అవసరం లేదు. ఇక్కడ కూడా ఈ అమ్మాయి కూడా నమ్మి మోసపోయింది. వేరే వాళ్ళైతే అయితే పోతే పోరా అని చెప్పేసి వాడికి డైవర్స్ లెటర్ రాసేసి హ్యాపీగా అమ్మాయి జీవితం అమ్మాయి గడుపుకోవచ్చు. వీడు కూడా నీకు ఆస్తే ముఖ్యమో నేను అవసరం కాదని ఈ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసి వాడి జీవితం వాడు గడుపుకోవచ్చు. కానీ వీడు చాలా తెలివైనోడండి. అమ్మాయి ఎప్పుడైనా అమ్మాయికి డైవర్స్ ఇవ్వకూడదు, అమ్మాయితో కాపురము చేయకూడదు. పోలీసు వాళ్ళు వస్తే ఏదైనా చెప్పి ఎట్లయినా పారిపోయి ఎక్కడైనా బతికేయాలి, ఇంకొక అమ్మాయితో కావాలి. కానీ దొరకకోకుండా అమ్మాయి చచ్చిపోయేంత వరకు కాపురం చేయకోకుండా ఉండాలి. చచ్చిపోయినప్పుడు రావాలి. ఇంకా ఆమె ఒక్కతే కాబట్టి వారసురాలు ఆ 5 కోట్ల ఆస్తిని తీసుకెళ్ళి వాళ్ళ అన్న పిల్లలకి ఇచ్చుకోవాలి అనేది తెలివండి. చూసారా ఎలాంటి వాళ్ళు ఉన్నారో సొసైటీలో. లేకపోతే ఇంకొక దాన్ని పెళ్లి చేసుకొని ఇంకా ఇప్పుడు అక్కడక్కడ కాపురాలు చేస్తున్నాడు కదా, ఎవరినో ఒకరిని పుట్టించుకొని ఆ ఆస్తిని మొత్తం లాక్కొచ్చుకోవాలి అనే ఐడియాతో బతికేస్తున్నారు. ఎక్కడుందండి ప్రేమ? ఎక్కడైనా కనిపిస్తుందా ప్రేమ అనేది? నిజంగా ట్రూ లవ్స్ ఎవరైనా చేస్తున్నారేమో కింద కామెంట్లో పెట్టండి. మీలాంటి మహానుభావులకు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇలాంటి ఏవైనా మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎలా వాటిని ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ సలహాల ద్వారా ఏ సూచనల ద్వారా వాటిని మనం క్లియరెన్స్ తెచ్చుకోవాలనేవి మంచి సలహాలు ఇవ్వటానికి మేమైతే ఉన్నాము. ఎవరి జీవితాలను ఎవరు నాశనం చేసుకోకండి. ప్రతి సమస్యకు ఒక మార్గం అనేది ఉంటుంది. ఆ మార్గం చూపించే దిశగానే మీ పీజీ టీవీ ఎప్పుడు పనిచేస్తుంది. థ్యాంక్ యూ.